ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ బుకింగ్ సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన ముఖ్యమైన అఫీషియల్ అప్డేట్ గురించి, అలాగే సెప్టెంబర్ మరియు నవంబర్ మంతులకు సంబంధించి ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేస్తూ, అలాగే అకామిడేషన్ బుకింగ్ లో టీటీడీ వెబ్సైట్ లో ఒక కీలక మార్పు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇంకా ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయగలరు, ఇంకా షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ. ముందుగా టీటీడీ నుంచి వచ్చిన ముఖ్యమైన అఫీషియల్ అప్డేట్. దర్శనం టికెట్లతో వ్యాపారం చేసే వారిపై కఠిన చర్యలు. దళారులను నమ్మి మోసపోకండి. తమిళనాడుకు చెందిన నెట్ సెంటర్ నిర్వాహకుడిపై కేసు. టీటీడీ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ అయిన ttdevastanam.ap.gov.in అనే వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్లో తమ ఆధార్ కార్డ్ నెంబరు, చిరునామాతో టికెట్లు బుక్ చేసుకోవాలని, దళారులను ఆశ్రయించి తమ దర్శనం టికెట్లు నష్టపోవద్దని టీటీడీ మరోమారు విజ్ఞప్తి చేస్తుంది. తమిళనాడుకు చెందిన 4 భక్తులు గురువారం ఉదయం తిరుమల శ్రీవారి కళ్యాణోత్సవానికి నకిలీ టికెట్లతో వైకుంఠంలోనికి ప్రవేశించారు. వీరిని టీటీడీ విజిలెన్స్ అధికారులు గుర్తించి విచారించగా, తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా తిరుపత్తూరుకు చెందిన ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడు అన్నాదురై పాస్పోర్టులోని చివరి నెంబర్లు మార్చి ఆన్లైన్లో కళ్యాణోత్సవం టికెట్లు బుక్ చేసి అధిక ధరలకు విక్రయించినట్లు వారు తెలిపారు. దీంతో సదరు వ్యక్తులపై టీటీడీ విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించారు. కొంతమంది దళారులు తాము దర్శనం టికెట్లు బుక్ చేయిస్తామని భక్తుల నుంచి ఎక్కువ మొత్తం వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రస్తుతం టీటీడీ యాజమాన్యం దళారుల ఏరివేత పట్ల అకుంఠిత దీక్షతో ఉంది. దర్శనాల కోసం భక్తులు దళారులను ఆశ్రయించి ఇబ్బందులకు గురి కావద్దని టీటీడీ తెలుపుతోంది. భక్తులు పొందిన టికెట్లను టీటీడీ విజిలెన్స్ సిబ్బంది దర్శనానికి వెళ్లే ముందు మరొకసారి పరీక్షించడం జరుగుతుంది. ఆ సమయంలో వారు పొందిన టికెట్లు నకిలీగా తేలితే భక్తులు అనవసరమైన ఇబ్బందులు గురి కావాల్సి వస్తుంది. స్వామివారి దర్శనం టికెట్లు, సేవా టికెట్లతో వ్యాపారం చేసే దళారులపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ మరొకసారి హెచ్చరిస్తుంది. ఇదండి శ్రీవారి భక్తులు ఎవ్వరూ కూడా దర్శనం టికెట్స్, సేవా టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ బుకింగ్ విషయంలో దళారులను నమ్మి మోసపోవద్దు అని టీటీడీ వారు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు. దళారులను ఏరివేసే దిశగా టీటీడీ వారు పలు రకాల చర్యలు కూడా చేపడుతూ ఉన్నారు. ఇందులో భాగంగా రీసెంట్ గా అంటే ఆగస్టు 22వ తారీఖు గురువారం రోజున నకిలీ కళ్యాణోత్సవం టికెట్స్ తో తిరుమల కళ్యాణోత్సవం సేవకు విచ్చేసినటువంటి తమిళనాడుకు చెందిన 4 భక్తుల కళ్యాణోత్సవం టికెట్స్ ని టీటీడీ విజిలెన్స్ అధికారులు చెక్ చేసి అవి నకిలీ టికెట్లుగా తేలడంతో వారిని ఎంక్వైరీ చేసి ఎవరి ద్వారా వారు ఆ టికెట్స్ ని బుక్ చేసుకున్నారో సంబంధిత వ్యక్తిపై టీటీడీ అధికారులు కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఇలా దర్శనం టికెట్స్, అకామిడేషన్ టికెట్స్, సేవా టికెట్స్ ని మేము బుక్ చేసిస్తాము అని పలు రకాలుగా మోసం చేసేవారు ఉంటారండి. అంటే మాకు టీటీడీ ఎంప్లాయీస్ తెలిసిన వాళ్ళని కానీ, బోర్డు మెంబర్స్ తెలిసిన వాళ్ళు కానీ, ఎమ్మెల్యే, ఎంపీస్ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వారి ద్వారా మేము టికెట్స్ ఇప్పిస్తామని చెప్పడం, లేదా మాకంటూ టీటీడీలో సపరేట్ కోటా ఉంది, మేము ఆ కోటాలో మీకు టికెట్స్ బుక్ చేసి ఇస్తామని చెప్పడం, లేదా మాకు అమౌంట్ సెండ్ చేయండి మేము టికెట్స్ ని బుక్ చేసి ఇస్తామని చెప్పడం, ఇలా పలు రకాలుగా టికెట్స్ విషయంలో మోసం చేసేవారు ఉంటారు. కాబట్టి దర్శనం టికెట్స్ కావచ్చు, సేవా టికెట్స్ కావచ్చు, అకామిడేషన్ టికెట్స్ ను కావచ్చు, భక్తులందరూ కూడా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ అయిన ttdevastanams.ap.gov.in అనే అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ, లేదా టీటీ దేవస్థానమ్స్ అనే మొబైల్ యాప్ లో కానీ మాత్రమే లాగిన్ అయి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. దర్శనం టికెట్స్, సేవా టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కావచ్చు, లేదా మొబైల్ యాప్ లో కావచ్చు, మీ అంతటా మీరే చాలా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క లైవ్ డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో స్టెప్ బై స్టెప్ వీడియోస్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో ఆ వీడియోస్ ని చూసి మీరు దళారులను ఆశ్రయించకుండా మీ అంతటా మీరే చాలా ఈజీగా ఈ టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు అండి. మరొకసారి చెప్తున్నాను, దళారులను ఎవరిని కూడా నమ్మి అమౌంట్ ను వేస్ట్ చేసుకొని నకిలీ టికెట్స్ ను పొంది భక్తులు ఎవ్వరూ కూడా ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో ఈ విషయాన్ని మరొకసారి తెలియజేస్తున్నానండి. ఇకపోతే ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్, స్పెషల్ ఎంట్రీ దర్శన Rs300 టికెట్స్ ఫర్ శ్రీవారి టెంపుల్ తిరుమల ఫర్ ద మంత్ ఆఫ్ నవంబర్ 2024 విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్టివ్ 24/8/2024 10 AM.
అంటే నవంబర్ నెలకి సంబంధించిన 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఆగస్టు 24వ తారీఖు అనగా ఈ రోజు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఒక్కసారికి 6 మెంబర్స్ కి 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. అండ్ బిలో 12 ఇయర్స్ అంటే 12 సంవత్సరాల లోపల పిల్లలకి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. అండ్ ముఖ్యంగా గమనించుకోవాల్సింది, ఒక్కసారి మీ ఆధార్ నెంబర్ తో ఈ 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకున్నారు అంటే సేమ్ ఆధార్ నెంబర్ తో మళ్ళీ 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి కంపల్సరీ 30 రోజుల గ్యాప్ ఉండాలి. ఆధార్ నెంబర్కే కాకుండా మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కూడా ప్రెజెంట్ 30 రోజుల గ్యాప్ అనేది కంపల్సరీ ఉండాలి. శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే నవంబర్ మంత్ కు సంబంధించిన 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా ఈ రోజు ఉదయం 9:58 కల్లా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా టీటీ దేవస్థానం మొబైల్ యాప్ లో కానీ లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ టికెట్స్ ని వెబ్సైట్ లో కావచ్చు, మొబైల్ యాప్ లో కావచ్చు, చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియోస్ యొక్క లింకులు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఆ వీడియోస్ ను కూడా చూడగలరు. ఇకపోతే నెక్స్ట్, శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ తిరుచానూర్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ Rs 200 రూపీస్ టికెట్స్ ఫర్ September 2024 will be available for booking with effect 24/8/2024 10 AM. అంటే తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబర్ నెలకి సంబంధించిన 200 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ రోజు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే పద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబర్ నెలకి సంబంధించిన స్పెషల్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ ఈ రోజు ఉదయం 10 గంటల కల్లా ఈ వెబ్సైట్ లో కానీ లేదా మొబైల్ యాప్ లో కానీ లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే నెక్స్ట్, తిరుమల అండ్ తిరుపతి అకామిడేషన్ కోటా ఫర్ November 2024 will be available for booking with effect 24/8/2024 3 PM. అంటే నవంబర్ నెలకి సంబంధించిన తిరుమల తిరుపతి అకామిడేషన్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఆగస్టు 24వ తారీఖు అనగా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే నవంబర్ నెలకి సంబంధించిన తిరుమల తిరుపతి అకామిడేషన్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా ఈ రోజు మధ్యాహ్నం 2:58 కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా మొబైల్ యాప్ లో కానీ లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో అకామిడేషన్ బుకింగ్ లో టీటీడీ వారు ఒక కీలక మార్పు చేశారు అని చెప్పాను కదండి. అది ఏంటి అంటే, మీరు ఈ అకామిడేషన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత వర్చువల్ క్యూ టైం అనేది వచ్చి ఆ టైం అంతా కూడా కంప్లీట్ అయ్యాక అకామిడేషన్ డీటెయిల్స్ అని ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు సెలెక్ట్ లొకేషన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారు అంటే ఇక్కడ మొత్తం 4 ఆప్షన్స్ అయితే చూపించడం జరుగుతుందండి. మొదటి ఆప్షన్ తిరుమల ఎక్స్క్లూజివ్ ఫర్ టికెట్ హోల్డర్స్, అంటే తిరుమలకి సంబంధించిన అకామిడేషన్ ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే మినిమం 2 మెంబర్స్ కి మీరు ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నారో సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో మాత్రమే లాగిన్ అయి ఈ తిరుమల అకామిడేషన్ ని భక్తులు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అన్న విషయం తెలిసిందే కదండి. ఈ విధానాన్ని అంటే తిరుమలకి సంబంధించిన అకామిడేషన్ ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి దర్శనం టికెట్ మ్యాండేటరీ అనేది ఈ 2024 ఏప్రిల్ నెల నుంచి టీటీడీ వారు అమలు చేయడం జరుగుతూ ఉంది. ఇకపోతే ఇక్కడ తిరుపతికి సంబంధించి 2 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మొదటిది తిరుపతి ఎక్స్క్లూజివ్ ఫర్ టికెట్ హోల్డర్స్, అంటే దర్శనం టికెట్స్ ని ఆల్రెడీ బుక్ చేసుకున్నటువంటి భక్తులు తిరుపతికి సంబంధించిన అకామిడేషన్ ని బుక్ చేసుకోవడానికి ఈ తిరుపతి ఎక్స్క్లూజివ్ ఫర్ టికెట్ హోల్డర్స్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని ఈ తిరుపతి అకామిడేషన్ ని బుక్ చేసుకోవచ్చు. అలాగే థర్డ్ ఆప్షన్ ఓన్లీ తిరుపతి, అంటే ఎటువంటి దర్శనం టికెట్స్ ని అడ్వాన్స్ గా ఆన్లైన్ లో బుక్ చేసుకున్నటువంటి భక్తులు తిరుపతి అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని ఈ తిరుపతి అకామిడేషన్ ని బుక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను తిరుపతి ఎక్స్క్లూజివ్ ఫర్ టికెట్ హోల్డర్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది, అంటే బుకింగ్ హిస్టరీలోకి వెళ్తుంది. ఇక్కడ సెలెక్ట్ సర్వీస్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని మీరు ఆ మొబైల్ నెంబర్ తో ఏ దర్శనం టికెట్ అయితే బుక్ చేసుకొని ఉన్నారో ఆ దర్శనం టికెట్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ దర్శనం టికెట్ ని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఆ టికెట్స్ కన్నా మినిమం 2 మెంబర్స్ కి కన్నా బుక్ చేసుకొని ఉంటే మీకు ఇక్కడ రైట్ సైడ్ లో బుక్ అకామిడేషన్ అనే ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. మీరు ఆప్షన్ పై క్లిక్ చేసుకొని అకామిడేషన్ బుక్ చేసుకోవాలి. నేనైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బుక్ అకామిడేషన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ లొకేషన్ అనే ఆప్షన్
ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని తిరుమల ఆర్ తిరుపతి మీరు ఏ లొకేషన్ లో రూమ్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ లొకేషన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, తిరుపతి అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్నారు అంటే మీరు ఆ మొబైల్ నెంబర్ తో ఏ తేదీకైతే దర్శనం టికెట్ ని బుక్ చేసుకొని ఉంటారో ఆ తేదీ ఆ ముందు తేదీలకు మాత్రమే తిరుపతికి సంబంధించి ఆ నెలలో అకామిడేషన్ రిలీజ్ చేసినట్టు మీకు ఆ తేదీలు చూపిస్తుంది. ఒకవేళ ఆ తేదీలకు అకామిడేషన్ కనుక కంప్లీట్ గా బుక్ అయిపోయింటే ఈ విధంగా రెడ్ కలర్ లో చూపిస్తుంది. లేదు మీరు ఇక్కడ సెలెక్ట్ లొకేషన్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని తిరుమల అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్నా కూడా మీకు సేమ్ ఇదే విధంగా చూపించడం జరుగుతుందండి. ఒకవేళ మీరు అకామిడేషన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ లొకేషన్ లో ఓన్లీ తిరుపతి అనే ఆప్షన్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, తిరుపతి అకామిడేషన్ ఆ ఏ నెలలకు రిలీజ్ చేశారు, ఏ తేదీలకు అవైలబుల్ లో ఉన్న, ఏ తేదీలకి కంప్లీట్ గా బుక్ అయిపోయినాయి అనేది ఆ నెలలు ఆ తేదీలు మొత్తం కూడా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. అయితే ఈ సెలెక్ట్ లొకేషన్ అనే ఆప్షన్ వద్ద ఉన్న తిరుమల ఎక్స్క్లూజివ్ ఫర్ టికెట్ హోల్డర్స్ అండ్ తిరుపతి ఎక్స్క్లూజివ్ ఫర్ టికెట్ హోల్డర్స్ ఈ రెండు ఆప్షన్స్ పై కన్నా మీరు క్లిక్ చేసుకొని అకామిడేషన్ కన్నా బుక్ చేసుకుంటే ఆల్రెడీ మీరు దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు మీ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసి ఆ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకుంటారు. కాబట్టి అకామిడేషన్ ని బుక్ చేసుకునేటప్పుడు మాత్రం మళ్ళీ మీ డీటెయిల్స్ ని కొత్తగా ఎంటర్ చేసే అవసరం అనేది ఉండదండి. మీరు కేవలం తిరుపతి అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకునే భక్తులకి మాత్రమే అకామిడేషన్ ని బుక్ చేసుకునేటప్పుడు మీ డీటెయిల్స్ మళ్ళీ మాన్యువల్ గా టైప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని భక్తులు గమనించుకోగలరు. అయితే తిరుపతి ఎక్స్క్లూజివ్ ఫర్ టికెట్ హోల్డర్స్ అనే ఆప్షన్ అనేది ఈ మంత్ అకామిడేషన్ రిలీజ్ చేసేటప్పుడు కొత్తగా టీటీడీ వారు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి అకామిడేషన్ రిలీజ్ చేసినప్పుడు ఈ ఆప్షన్ ద్వారా ఎలా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు అనేది చూడాల్సి ఉంది. సో మధ్యాహ్నం 3 గంటలకు అకామిడేషన్ రిలీజ్ చేసిన తర్వాత మరొక వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఇదండి అకామిడేషన్ బుకింగ్ లో ప్రస్తుతం టీటీడీ వారు తీసుకొచ్చినటువంటి అప్డేట్. ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా ఆగస్టు 23వ తారీఖు శుక్రవారం రోజున 69,098 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 34,707 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,56,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని 31 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 15 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతున్నారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 18 నుంచి 24 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకొని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈరోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకు వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈరోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు, శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.